అందరికీ నమస్తే అండి. రీసెంట్గా మనం అందరం చూసాం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అమరావతికి వెళ్తే అక్కడ అమరావతి రైతులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, అలాగే దేవినేని అవినాష్, వీళ్ళ అప్రేట్ పైన కోడిగుడ్లు ఇచ్చుకొని కొట్టారు. కోడిగుడ్లు ఇచ్చుకొని కొట్టిన తర్వాత వీళ్ళంతా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమేమి డ్రామాలు ఆడారంటే, మమ్మల్ని కొట్టింది అమరావతి రైతులు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి ఒక కొత్త డ్రామా ఒకటి క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయేసరికి నేను దేవినేని అవినాష్ ప్రెస్ మీట్ పెట్టించి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఎవడన్నా నమ్ముతాడు? అసలు గత 5 ఏళ్ల కాలం పాటు అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేసి, అమరావతి కాదు భ్రమరావతి, కమరావతి, అదొక శ్మశానం, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిపోయింది, తినేస్తున్నారని చెప్పేసి అని అన్ని రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేసి ఇవాళ వచ్చి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటే జనాలు ఏమైనా నమ్ముతారండి? జనాలు మరీ అంత పిచ్చోళ్ళ. ఒకవేళ నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాకపోతే గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు ఎందుకు ప్రకటించాడండి? ఇప్పుడు మళ్ళీ మావిగాన్ అని చెప్పేసి ఎందుకు అంటున్నాడండి? స్వయాన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మేము అమరావతికి వ్యతిరేకం, అమరావతి నాకు నచ్చలేదు, ఎందుకంటే అమరావతి పూర్తయితే ఆ క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది, నాకు అది నచ్చలేదు, నేను ఒప్పుకోను, రాష్ట్రం బాగుపడితే నేను చూడలేను అని చెప్పేసి అని చెప్పి 3 రాజధానులు అని చెప్పేసి అని విశాఖపట్నం అన్నాడు, కర్నూలు అన్నాడు, అమరావతి అన్నాడు. ఏమైంది? ఎందుకు చేయలేదు? ఎందుకు డ్రామాలు ఆడారు? అదే దానికి సమాధానం చెప్పండి. సింపుల్ కదా. మీరు గతంలో తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం ఏమైంది? ఎందుకు బిల్లు పెట్టారు? బిల్లు పాస్ అవ్వలేదు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు బిల్లు వెనక్కి తీసుకున్నారు? మళ్ళీ కొత్త బిల్లు పెడతానన్నారు, ఎందుకు పెట్టలేదు? మీరు అధికారంలో ఉన్నప్పుడు లేని మావిగన్ను ఇవాళ సడన్గా పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. గెజిట్ రాగానే దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేశాడండి? ఒక ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అన్నాడు. ఇన్ని డ్రామాలు అవసరమా? రాష్ట్రానికి వాళ్ళకి రాజధాని లేదు. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళ బట్టి రాష్ట్రానికి రాజధాని లేదు. సిగ్గు అనిపించట్లా మన బతుకులకి? పక్క రాష్ట్రాలు చక్కగా డెవలప్మెంట్ అవుతున్నాయి. రాజధాని అవసరం అంటే ఖచ్చితంగా అవసరమే. ఫ్రమ్ అడ్రస్ ఉండాలిగా మనకి. పరిశ్రమలు ఊరికే వచ్చేస్తాయా? ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది రాజధాని, చక్కగా డెవలప్మెంట్ అయింది, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ ప్రాంతంలో రాజధాని నగరంలో పని చేసుకొని బతుకుతారు. కూలి పని అయినా సరే ఉపాధి దొరుకుతుందా లేదా? అక్కడ ఆ ప్రాంతం డెవలప్మెంట్ అయ్యిందా లేదా? దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అవునా కదా? పరిశ్రమలు వచ్చినాయి, పెద్ద పెద్ద నిర్మాణాలు జరిగినాయి, బిల్డింగులు కట్టారు, కళ్ళు చెదిరిపోద్ది హైదరాబాద్ వెళ్ళి చూస్తూ ఉంటే. ఆ రాష్ట్రం అంతలా డెవలప్మెంట్ అయ్యింది. మనకేమైంది ఇక్కడ? 2014 నుంచి 2019 వరకు ఒక ప్రణాళిక ప్రకారం అమరావతిని డెవలప్మెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సింగపూర్ ప్రభుత్వంతో, సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా నిర్మాణాలు చేపట్టారు. బాగుందిరా బాబు, అభివృద్ధి చెందుతుంది అన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినది ఏం చేశాడు? మొత్తం సర్వనాశనం చేశాడు. అన్ని ఒప్పందాలు రద్దు చేసేసుకున్నాడు. అన్నీని అసలు మీరు ఇక్కడ ఉండటానికే కుదరదు, నేను అమరావతిని పూర్తిగా నాశనం చేస్తాను అన్నాడు. అలాగే నాశనం చేసేసాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ అభివృద్ధి బాటలో ముందు అడిగేస్తున్నాం. మళ్ళీ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, రాజధానిగా కేంద్రం గుర్తొచ్చింది, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమలు కనీసం నెలలో ఒక 4-5 పరిశ్రమలు ఖచ్చితంగా వస్తున్నాయి. మీరు దీనికి ఉదాహరణగా మళ్ళీ మీరు ఎక్కడ వెతకవసరం లేదు. నారా లోకేష్ గారి సోషల్ మీడియా ఖాతాలో ఒక్కసారి చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోద్ది. ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకరితో వాళ్ళు చర్చలు జరుపుతాయని ఉన్నారు, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూసి వారవలేక మళ్ళీ రాష్ట్రం పైన విసుగెక్కడం మొదలెట్టేశారు. మీకు నిజంగా అంత ప్రేమ ఉందా అండి? రాజధాని పైన మీకు నిజంగా అంత ప్రేమ ఉందా? రాష్ట్రం పైన నిజంగా మీకు అంత ప్రేమ ఉందా? ఎందుకంటే ఈ కల్లిపల్లి మాటలో మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తానికి మళ్ళీ తయారైపోతారా? కాస్తనే కానీ సిగ్గు ఉండాలి నిజంగా. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగా సిగ్గు సార్ ఉండాలండి. అవి లేకపోతే కష్టం. ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు.
రాష్ట్రాన్ని నాశనం చేసేకూడదు. ఏం సాధిద్దామని చెప్పేసి మనం రాష్ట్రానికి రాజధాని లేకుండా ఏం సాధిద్దామండి? ఎంతకాలం అలాగా? ఇప్పుడు మళ్ళీ మీరు మావిగాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాను, అన్ని పడగొట్టేస్తాను అంటున్నారు. పోనీ అనుకుందాం, పోనీ 29లో ఉదాహరణకు మీరు వచ్చారనుకోండి, మీరు అన్నట్టుగానే నాశనం చేస్తారు మావిగాని అంటారు. ఆ తర్వాత 5 ఏళ్ళు ఒకవేళ మళ్ళీ ప్రభుత్వాలు మారినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ అమరావతి అంటారు. ఇంకా అలా దోబూచులు ఆడుతూ ఉంటారండి. దిక్కుమాల ఆలోచనలో మాకు అర్థం కావట్లా. రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట. మళ్ళీ అధికారంలోకి వస్తే మావిగాని పోయి ఇంకోటి ఏదైనా వస్తుందా? బెంత అయ్యో గెంత అయ్యో ఇంకోటి వచ్చేద్దండి. కనీసం విధి విధానాలు ఉండొద్దా మనకి? చెప్పుకుంటే సిగ్గండి. పక్క రాష్ట్ర వాళ్ళు మనల్ని చూసిన అవుతున్నారు, మీ రాష్ట్రానికి రాజధాని ఎదురా అని చెప్పేసి అని. కనీసం రాష్ట్ర యువతకి కనీసం భవిష్యత్తు ఉండాలి కదండి. నిరుద్యోగ యువతకి ఉపాధి అన్నా దొరకాలా వద్దా? మరి వీటి గురించి ఎందుకు ఆలోచించట్లేదండి మీరు? ఎంతసేపు డ్రామాలు అనేటి, ఇంకా ఒకరి మీద ఒకరు, పిల్లి మీద ఎలక మీద పిల్లి, ఇవే డ్రామాలు సరిపోతాయా? ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో కష్టపడుతున్నారు, కాస్త రాష్ట్రం గాలిలో పడింది, బాగుపడినవ్వండి. మీరు 5 ఏళ్ళు ఏం చేశారు అనేది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు, చూసాం మా కలారా. కొత్త ఏం కాదుగా. అధికారంలోకి రావడం మొదలు డే 1 నుంచి దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టేశారు. ఇసుకలో దోచేయాలి, మధ్యలో దోచేయాలి, అన్నింటిలోని ఏది కనబడితే దోచేయడమే. కనబడిన ప్రతి దానికి రంగులేసేయాలి, కానీ కనబడిన ప్రతి చోట మన బొమ్మలు అతికించేయాలి. మన సొంత సాక్షి పేపర్కి అఫీషియల్గా ప్రభుత్వమే జీవో ఇచ్చేసింది, వాలంటీర్ల ద్వారాగా ఒక్కొక్కరికి నెలకు 200 రూపాయలు జీవో. అదొక పెద్ద దోపిడీ. అంటే వీటన్నిటి గురించి జనానికి తెలియదు అనుకుంటున్నారా? లేదంటే జనం మర్చిపోయారు అనుకుంటున్నారా? అంతేలే, రోజులు గడిచి కొద్ది జనాలకు ఏం గుర్తుంటుందిలే అని చెప్పేసి అనుకుంటున్నారు కదా మీరు. ఎందుకు సరే ఈ డ్రామాలన్నీ? ఎందుకు మా రాష్ట్రాన్ని మీరు ఎలా నాశనం చేస్తారా? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు మీరు? సరే, ఇవాళ కూడా రోజుకి లక్షలాది మంది మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారండి పని చేసుకోవడానికి. వాళ్ళని వీళ్ళని కాదు, కూలి పని చేసుకునే వాళ్ళతో సహా, మన రాష్ట్రంలో ఉపాధి లేక కూలి పని చేసుకునే వాళ్ళతో సహా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారండి. ఇంకా మీకు సిగ్గు సెరవు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చుకుంటా మేము అలా చేస్తామండి, మేము ఎలా చేస్తామని అని చెప్పేసి మాట్లాడడం సబబు కాదండి. ఇది పద్ధతి కూడా కాదు. జనాలు నవ్వుతున్నారు మనల్ని చూసి. ఒకసారి చూడండి, ఆయా ప్రాంతాల నుంచి ఒంగోలు అయినా, గుంటూరు అయినా, విజయవాడ అయినా, లేదంటే భీమవరం అయినా, పాలకొల్లు అయినా, వైజాగ్ అయినా, రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా సాయంత్రం అయితే కొన్ని వందలాది బస్సులు హైదరాబాద్కి వెళ్తే అందరూ తెలుగు, అందరూ మన వాళ్ళే, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. పక్క రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకి ఏదో పని చేసుకొని బతకాలి కదండి అంటారు. ఏదో పని చేసుకొని బతకాల్సింది, అంత కరం ఎందుకండి? అంటే మన రాష్ట్రంలో మనకి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఇక్కడికి ఉపాధి దొరికే అవకాశం ఉండదా? అది కల్పించలేమా? అదే కదా అభివృద్ధి అంటే, అది కదా మనకు కావాల్సింది. అవన్నీ వదిలేసి ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు? సంక్షేమ పథకాలు సార్, సంక్షేమ పథకాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆ రోజుకి ఏదో పప్పు బెల్లలాగా ఆ రోజుకి తిన్నామా, ఆ రోజుకి అయిపోయిందా అంతే. ఇప్పుడు మీరు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయలతో జీవితాంతం గడిచిపోద్దండి? సంవత్సరం మొత్తం బతికేస్తారా ఉపాధి లేకుండా? ఇప్పుడు నాకు పని లేదు, ఉపాధి కల్పించలేదు, ఉపాధి దొరకట్లేదు, నాకు ఉద్యోగం లేదు అనుకుందాం. ఉదాహరణకి ఏదో పథకం పేరు చెప్పి మా కుటుంబంలో ఎవరికో సంవత్సరానికి నువ్వు 15,000 రూపాయలు వేసేస్తే ఆ 15,000 రూపాయలతో మేము బతికేస్తామండి సంవత్సరం అంతాను. అది కాదు సార్, అభివృద్ధి అంటే అది కాదండి. ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ప్రాంతాల వారీగా పరిశ్రమలు తీసుకురావాల్సిందే. ప్రతి ప్రాంతంలోనూ కూడా. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో కొన్ని పరిశ్రమలు తీసుకొస్తారో, విశాఖపట్నానికి కొన్ని పరిశ్రమలు తీసుకొస్తారో. చూడండి, అమరావతి ఇంతకుముందు కియా పరిశ్రమను కూడా మీరు వ్యతిరేకించారు. ఇవాళ నెంబర్ 1 డెవలప్మెంట్ అయింది అక్కడ. ఆ చుట్టుపక్కల ప్రాంతం చక్కగా అభివృద్ధి అయింది. షాపులు పెట్టుకున్న వాళ్ళు షాపులు పెట్టుకుంటున్నారు, చిన్న చిత్కా కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు చిన్న చిత్కా కంపెనీలు పెట్టుకుంటున్నారు. అక్కడ ఒక ఎకో సిస్టమ్ తయారైంది. సో డెవలప్మెంట్ అంటే అదండి. మనం ఒక పరిశ్రమ తీసుకొచ్చామంటే ఆ పరిశ్రమతో ఆగిపోదు, చుట్టుపక్కల డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందండి. ఇది మెడకాయ మీద బొరకాయ తలకాయ ఉన్నాడు ఎవరికైనా సరే ఇది అర్థమవుద్ది. సో మీకు అర్థం కావట్లేదు. పైగా మా దరిద్రానికి మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసేసారు. సరే, ఎక్కడైనా సరే మీరు రాజధాని పైన ఇలాంటి పనికి మాటలు మాట్లాడమాకండి. రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట, నేను మళ్ళీ వస్తే మార్చేస్తాను, తీసేస్తాను, ఈ పనికిమాల డైలాగులు కొట్టి మా జీవితాలతో ఆడుకోమాకండి. ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. మీకు ఇంకెలా చెప్పాలో మాకు అర్థం కావట్లా.
రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు, రాష్ట్ర యువత జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి.